హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మనమైతే ఇప్పుడు మనీ సారీస్ ప్రింటెడ్ డిజైనర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది హైదరాబాద్ లో కేపీహెచ్బిలో ఉందండి. దీని పూర్తి అడ్రస్ అండ్ లొకేషన్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా ఇంపార్టెంట్ వీడియో, అస్సలు మిస్ అవ్వకండి, మొత్తం చూడండి. హలో అండి, వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఈ రోజైతే మీరందరూ చాలా మంది అడిగిన ఒక వీడియో ఏంటంటే కలంకారీ స్టైల్లో మాకు సారీస్ కావాలని చెప్పి. ఇప్పుడు మనకున్న పాత చీరల్ని కానీ, మనం కొన్న కొత్త ప్లెయిన్ సారీస్ కానీ, నచ్చి ఏవైనా కాటన్ సారీస్ అని, నార్మల్ సిల్క్ సారీస్ అని అవి కొనుక్కుంటాం కదా, వాటిని ఇంకాస్త అందంగా పెయింటింగ్స్తో మనకి కొత్తగా తయారు చేసి ఇస్తున్నారనమాట. మన పాత పట్టు సారీస్ కానీ, కాటన్ సారీస్ కానీ అవి పోకుండా, లేదంటే 2-3 సార్లు వాడేసా మళ్ళీ కొత్తగా వేసుకోవాలనుంది, డిఫరెంట్గా వేసుకోవాలనుంది అని అనుకుంటే ఇక్కడ వాళ్ళైతే పెయింటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అయితే మీకు పరిచయం చేస్తాను. ఆయన మాటలోని కొన్ని వివరాలు తెలుసుకుందాం. తర్వాత వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది నేను వివరంగా చూపిస్తాను. నమస్కారం మేడం. మా దగ్గర పట్టు చీరలు, పెళ్లిళ్ళు అక్కడ ఎక్కడైనా పైన కూడా మరకలంటిన చీరలు, జెర్రీ చీరలు, పట్టు చీరలు, కాటన్ చీరలు, బెడ్షీట్స్, రీప్రింటింగ్, స్క్రీన్ బ్లాక్ ప్రింటింగ్ మా దగ్గర అయితే మేడం. మా ఏరియా వచ్చి ఇది ఇప్పుడు దాని కాస్ట్ వచ్చి మేడం 350. ఏ సారీకైనా 350 మేడం. జెర్రీ సారీకైనా, పట్టు సారీకైనా, ఏ సారీకైనా, కొత్త అయినా దేనికైనా 350 మేడం. అదే ఇంకొకటి మా దగ్గర బెడ్షీట్, కుషన్ కవర్, ప్రతి ఒక్క డ్రెస్ మెటీరియల్, డ్రెస్ ప్రతి ఒక్కటి బ్లాక్ ప్రింటింగ్ కూడా అవుతుంది మా దగ్గర. మీ దగ్గర కూడా మెటీరియల్స్ ఉంటాయి? మా దగ్గర కూడా మెటీరియల్, సారీస్, కాటన్ సారీస్ మేమే తీసుకొచ్చి, వైట్ క్లాత్ తీసుకొచ్చి మేమే ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసి మేమే ఇక్కడ అమ్ముతాం. మేము హోల్సేల్లో, అక్కడ హోల్సేల్ మేము ఇక్కడనే అమ్ముతాం మేడం. ఇంకొకటి డ్రెస్ మెటీరియల్ కూడా అమ్ముతాము. ఇంకోటి ఇప్పుడైతే ప్రస్తుతానికి మా దగ్గర ఓల్డ్ సారీ ఇక్కడ ప్రింటింగ్ అవుతున్నాయి. కొత్తగా అయితే ప్రింట్ చేస్తున్నాం. ఇంకొకటి జెర్రీ చీరలు, ఏదైనా జెర్రీ అయినా, కాటన్ అయినా, పట్టు అయినా, ఏదైనా మేము మా దగ్గర ప్రతి ఒక్క చీర మాకు స్క్రీన్ ప్రింటింగ్ చేసి ఇస్తాం. పెయింటింగ్ మీరే చేస్తారు? పెయింటింగ్ మేమే చేస్తాం. మా దగ్గర డిజైన్ లో కనీసం ఒక 500 డిజైన్స్ ఉన్నాయి. అందులో మీరు ఏది ఏరుకునే ఈ డిజైన్ కావాలంటే మేము ఆ డిజైన్ కాంబినేషన్, మీకు బార్డర్ కలర్ అయినా, పట్టు కలర్ ఏదైతే అది మేము చేసి మేము దాని మీద ప్రింట్ చేసి ఇస్తాం. దీనికి ఇప్పుడు ఎంత టైం తీసుకుంటారు? మీకు ఎంత అర్జెంట్ అంటే మీకు 1 అవర్ ఇచ్చేస్తాం. ఒక 1 అవర్ లో ఒక అర్ధ గంట మేము ఇచ్చేస్తాం, ఆరిపోతాయి. ఇక లేదు, ఇక మాకు మొత్తం ఏంటిది మన ఇది ఇస్త్రీ ఇట్లా కావాలి, ఇది పాలిషింగ్ కావాలంటే కొంచెం టైం పడుతుంది మేడం. పాలిషింగ్ అంటే కొంచెం లేట్ పడుతుంది. లేదు మేము అర్జెంట్ మేమే ఇస్త్రీ చేసుకుంటాం అంటే మీకు 1 అవర్ లో 40 మినిట్స్ లో మేము ఇచ్చేస్తాం. ఇదంతా ప్రాసెస్ అంతా కలిపి 350 రూపీస్ సారీకి మేడం. ప్రతి ఒక్క సారీకి అంతే. డ్రెస్ మెటీరియల్ అంతే, ఇంకోటి బెడ్షీట్, కుషన్ కవర్ కైనా అంతే. 350 ఓన్లీ హోల్సేల్. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి నాకు వచ్చింది. ఏంటంటే మనం ఇప్పుడు ఒక దుప్పట్టా తీసుకున్నాం అనుకోండి, ఒక చున్నీ తీసుకున్నాం అనుకోండి, ఆ చున్నీకి మీరు ప్రింట్ చేస్తే? చున్నీకి అయినా డ్రెస్ కానీ వేస్తే దానికి కొంచెం తక్కువ ఉంటుంది మేడం. మన చున్నీకి అంటే తక్కువ రేట్ వేస్తాం. అయితే చీర అంతా కాదు కదా మేడం, చిన్నగా ఉంటుంది కదా, దానికి మేము తక్కువ రేట్ వేస్తాం. డ్రెస్సెస్ కి చున్నీ అంటే డ్రెస్ కంటే, ఇప్పుడు డ్రెస్ అంటే ఇప్పుడు 3 చేయాలి కదా మేడం. చున్నీ చేయాలి, డ్రెస్ చేయాలి, మన బాటం చేయాలి, దానికి 350 వేస్తాం. ఇప్పుడు ఎలా అంటే కొందరు ఓన్లీ డ్రెస్ టాప్ మీద ఫ్రంట్ కి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న అమ్మాయి బొమ్మ లాంటివి ఏవైనా సింపుల్ గా ఇలా వేసుకోవాలి అనుకుంటున్నారు. దాని 3 కలర్స్ మేడం. అలా ఒక రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దానికి పేపర్ పెట్టాలి, దానికి కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి 350 మేడం. దానికి ఎందుకంటే దానికి కాస్ట్లీ అవి ఉంటుంది కాబట్టి 350. అయినా మనకి 350 అంటే చాలా తక్కువ అండి. సారీకైనా, డ్రెస్సెస్ కైనా, వెయిట్ కైనా కూడా చాలా తక్కువ ప్రైస్ 350 అనేది నన్ను అడిగితే. ఎందుకంటే మనం బయట పెయింటింగ్స్ వేయించుకుంటే, అంటే నేను కూడా పెయింటింగ్ వేస్తాను, దాని గురించి వాల్యూ నాకు తెలుసు. ఇప్పుడు మనం చేత్తో వేసుకోవాలంటే చాలా టైం ప్రాసెస్ ఉంటుంది. అలానే వేయించుకోవాలనుకుంటే చాలా ప్రైస్ తీసుకుంటారు. మాక్సిమం 1500-2000 వరకు తీసుకుంటారు బయట పెయింటింగ్స్ వేయాలి అంటే. అది వీళ్ళు ఓన్ గా తయారు చేసి వీళ్ళే వేసి మనకి ఇచ్చేదానికి అది కూడా చాలా తొందరగా ప్రాసెస్ అయితే అవుతుంది. మనం ఇంకా బాగా దాని పాలిషింగ్ అన్ని, దాని ఐరన్ అన్ని కావాలంటే టైం తీసుకుంటారు. కానీ నార్మల్ గా అయితే 1 అవర్ లో వేసేస్తారు. ఇది ఆన్లైన్ ఫెసిలిటీ. ఆన్లైన్ లో ఫెసిలిటీ మేడం. ఇప్పుడు ఆన్లైన్ అంటే ఇప్పుడు ఆన్లైన్ లో ఇప్పుడు ఉన్నాయి కదా బండ్లు, ఏమంటారు అది, కోరియా ఉన్నది, కొరియర్ ఉన్నది బండ్ల మీద. ఇప్పుడు ఇక్కడ దగ్గర ఉంటే వాళ్ళ మీద బండ్ల మీద పంపించేస్తాం. వాళ్ళు వస్తారు చూడు, అది పంపించేస్తాం. అంటే మన ఇప్పుడు కేపీహెచ్బి ఏరియాలో నుంచి ఎవరైనా వచ్చి మనకి ఆర్డర్ పెట్టారు, మేము మన ఇంట్లో పంపిస్తాం మేడం. ఇంట్లో మన ఇప్పుడు ఉంటారు కదా
కొరియర్ అయినా parcels కొరియర్ పార్సల్ ద్వారా అయినా బండ్ల మీద తీసుకుపోతారు కదా, పంపించేస్తారు. పంపించేస్తాం. ఎంత దూరం అయినా ఎంత దూరం అయినా పంపిస్తారు. పంపించేస్తాం. వాళ్ళు మీకు పంపించిన తర్వాత మీరు ఎంత దూరం అయినా మేము పంపిస్తాం. ఎందుకంటే వాళ్ళు మేము డిఎల్ వాళ్ళకి రివర్స్ పెడతాం. ఈ డిఎల్ ఉన్నాయని వాళ్ళు ఈ డిఎన్ వాళ్ళు అది చేస్తారు. ఆ డిఎల్ ప్రింట్ చేసి మళ్ళీ మేము పంపిస్తాం మేడం. ఇప్పుడు ఒకసారి ఇచ్చారనుకోండి, మీకు ఆల్రెడీ బిజీగా ఉంటారు. ఒకవేళ వాళ్ళు మీకు ఒకసారి పంపించారనుకోండి, ఎన్ని రోజుల్లో డెలివరీ ఇవ్వగలరు? అంటే దూరం అయితే మనకు 2 days 3 days పంపిస్తాం మేడం. 2-3 days పడుతుంది. మీరు 4-5 days తీసుకున్నా కూడా అది మనకి తక్కువ టైమే. ఎందుకంటే వాళ్ళు వేసి ప్రాసెస్ అంతా 1 day లో అయిపోయినా వాళ్ళకున్న బిజీ టైం బట్టి వాళ్ళు కొంచెం లేట్ అయినా అవుతుంది. ఎందుకంటే 2-3 days లో పంపిస్తా అన్నారు, 2 రోజులు లేట్ చేశారని మాత్రం అనకండి. మళ్ళీ కామెంట్స్ పెడతారు కదా, వాటి కోసం చెప్తున్నా. ఆల్రెడీ మనం పెట్టిన వీడియోకి అలా కామెంట్స్ పెడుతున్నారు అనమాట, కొంచెం లేట్ గా తీస్తున్నారు ఫోన్స్ అవి అని. మీరు ఇప్పుడు వాట్సాప్ లో వాళ్ళు మీకు మెసేజ్ పెట్టారు అనుకోండి, మీరు రిప్లై ఎప్పటికి ఇస్తారు? వాళ్ళు అట్లా చెప్పారంటే మేము ఒక 3 days 2 days పంపిస్తామని చెప్తాం మేము. చెప్తారు. ఇప్పుడు మీకు వాట్సాప్ లో ఒక మెసేజ్ వాళ్ళు పెడతారు, హాయ్ అండి మాకు ఇలా సారీకి ప్రింట్ కావాలంటే వాళ్ళకి మీరు రిప్లై ఇవ్వాలన్నమాట. ఇస్తాం మేడం. అంటే ఒక రోజు పడుతుందా లేకపోతే వెంటనే రిప్లై అట్లా వెంటనే పడుతుంది మేడం. మేము వెంటనే చూసుకుంటాం మేము రాగానే. మేము ఎందుకంటే మేము వర్క్ చేసుకుంటే రాగానే మేము చూసుకున్న తర్వాత మేము వెంటనే ఫోన్ చేస్తాం. 1-1.5 గంటల మేము ఫోన్ చేసేసి మళ్ళీ రిప్లై చెప్పేస్తాం పంపియండి. ఓకే, చూసారు కదండి. మీరు ఒకవేళ 1 day రిప్లై ఇవ్వడానికి లేట్ అయినా మీరు రెండోసారి మూడోసారి మెసేజ్ పెట్టండి. ఎందుకంటే అవసరం మనది కాబట్టి. వాళ్ళు చూసుకోకపోవచ్చు. మీరు కాల్ కూడా చేయవచ్చు మేడం మాకు. ఎందుకంటే ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు పెడతారు కదా, ఫోన్ నెంబర్ మీద కాల్ చేస్తే 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి, దాని నుంచి మేము వెంటనే మీకు రిప్లై చేస్తాం. ఓకే, మీరైతే బెటర్ ఏంటంటే ఒకసారి పంపించుకునే బదులు 2-3 సారీస్ పంపించేసుకుంటే మీకు టైం కలిసి వస్తుంది. వాళ్ళు కూడా ఫోన్ తీయలేదు అలాంటిది ప్రాబ్లం అయితే ఉండదండి. ఓకే అండి, అయితే వర్క్ ఇప్పుడైతే చూద్దాం. ఇప్పుడు వర్క్ చూడండి మేడం. లాస్ట్ వీడియోలో చాలా మంది అడిగిన డౌట్స్ ని వీళ్ళ దగ్గర నేను అడిగా అన్నమాట. మీరు కామెంట్స్ లో పెట్టిన డౌట్స్ అన్ని కూడా నేను వీళ్ళనైతే అడిగాను రెస్పాండ్ అవడం గురించి. వాళ్ళైతే నాకు చెప్పిన సమాధానాలు నచ్చాయి. అండ్ నేను వీళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళే నాకు తిరిగి కాల్ చేశారండి. నేను రేపు వస్తాను మీ దగ్గర వీడియో తీసుకోవడానికి, మా వాళ్ళకి కావాలంట అంటే వాళ్ళే నాకు కాల్ చేశారు. తర్వాత వాళ్ళే మీకు కూడా కాల్ చేస్తారు, మీ మెసేజ్ కానీ కాల్ కానీ చూస్తే. అదన్నమాట. ఇప్పుడైతే నేను వచ్చేసరికి ఒక సారీ అయితే ప్రింట్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా సారీస్ ఆల్రెడీ ప్రింట్ చేసినవి కూడా నేను చూసాను. ఇదిగోండి ఇక్కడ పైన పెట్టినవి కూడా అలా ఒరిజినల్ గా సారీతో వచ్చినట్టే ఉన్నాయి, చూసారా? పాత పట్టు చీర అన్నమాట ఇది. ఎవరిదో ఆల్రెడీ యూజ్ చేసి మళ్ళీ కట్టుకోవాలంటే కొత్తగా కావాలని ఇచ్చారంట. ఇలా ప్రింట్స్ వాళ్ళైతే వేశారు. చూడ్డానికి చాలా అందంగా అనిపించిందండి. ఇదొక కాటన్ సారీ అన్నమాట, కోటా కాటన్ సారీ అనుకుంటా. దాని మీద కూడా చాలా అందంగా ఇలా మొత్తం వాళ్ళే డిజైన్ చేశారు. చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అన్నది కూడా నేను చూసాను, మొత్తం అబ్జర్వ్ చేశాను ఎలా చేస్తున్నారు. ఒక వైట్ పెయింట్ లో వాళ్ళు కలర్స్ మిక్స్ చేసుకుంటున్నారు. మొత్తానికి నేనైతే కలంకారీ ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికే నేను వచ్చి మీకు ఇలా వీడియో తీస్తానని నేను అస్సలు అనుకోలేదు. వీళ్ళ దగ్గర 500 ఫ్రేమ్స్ అయితే ఉన్నాయంటండి ఇలాంటివి. అంటే 500 డిజైన్స్ అన్నమాట. మేబీ ఇంకా ఎక్కువే ఉండుంటాయని నేను అనుకుంటున్నాను. ప్రతి దాని మీద ఇలా నెంబర్స్ ఉన్నాయన్నమాట. చాలా చక్కగా అయితే వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. చూడ్డానికి మనకి ఈజీగా ఉన్నా కూడా అది ఒక ఆలోచనతో చెయ్యాలన్నమాట. ఈ ప్రింట్స్ అనేవి వేయాలి, ఒకదాని మీద ఒకటి ఫ్రేమ్స్ మార్చి వేస్తున్నారనమాట. ఒకేసారి వేస్తే వచ్చే డిజైన్ అయితే ఇది కాదు. మీరే చూస్తారు ముందు ముందు. నా సారీస్ కూడా నేను డిజైన్ వేయించాను. అలానే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ కూడా మీకోసం అయితే మొత్తం చూపించాను. వాళ్ళు రేకుల షెడ్ కింద చాలా కష్టపడి చేస్తున్నారండి. నాకే అయ్యో అనిపించింది అనమాట. సో 350 రూపీస్కి చాలా బెస్ట్ అనే చెప్తున్నాను. అంటే ఇది పక్కాగా మిమ్మల్ని చేయండి అంటే చేయించుకోండి అని నేను చెప్పట్లేదు. నాకు నచ్చింది పర్సనల్గా. అలానే నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా చూస్తారు కదా, మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమందికి నచ్చుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని చక్కగా డిజైన్ చేయించుకోండి. రాగలిగితే వచ్చి చేయించుకోండి. వాళ్ళు ఏంటంటే 1 hour పడుతుంది అంటున్నారు, కానీ క్షణాల్లో మనం చూస్తుండగానే వాళ్ళు ఈ ప్రింట్ మొత్తం వేసేస్తున్నారండి. అలానే తీసుకొని వెళ్ళి ఎండలో ఒక 10 నిమిషాలే ఆరబెడుతున్నారనమాట. చాలా బాగుంది ప్రాసెస్ కూడా. చక్కగా చేయించుకోండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి నా సారీస్ అయితే. ఇదిగోండి ఇక్కడ ఈ ప్రింటర్స్ ఉన్నాయి కదా, సారీ ప్రింటర్స్ కాదు, ఈ క్యాటలాగ్స్ అయితే ఏ ఉన్నాయో వీటికి తగ్గట్టే
మనల్ని ఎంచుకోమని చెప్తారనమాట. మనకు నచ్చిన డిజైన్ ఇందులో చక్కగా చూపించి మనం అడిగితే వాళ్ళు ప్రింట్స్ అయితే వేస్తారు. నా 2 సారీస్ కూడా నేను ఏం వేయిస్తున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా క్యాటలాగ్సే ఉన్నాయండి. మీరు సారీస్ పంపించి డిజైన్స్ అడిగితే వాళ్ళు మీకు చూపిస్తారు. చూపించిన తర్వాత ఏది అన్నది మీరే డిసైడ్ అయ్యి చక్కగా వేయించుకోండి. నేనైతే సెలెక్ట్ చేసుకుంటాను. ఇంకా నాకైతే చాలా లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చూసి మరి నేను ప్రింట్స్ అయితే వేయించుకుంటాను. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కలంకారీ అంటే నాకు చాలా ఇష్టము. దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఇది. ఆవిడని అడిగి చూపించమని చెప్తాను. వాటి ప్రైజెస్ కూడా చెప్తాను. మీరు అస్తమానం ప్రైజెస్ అడుగుతున్నారు కాబట్టి ఎవరికైనా అది ఇంపార్టెంటేలేండి. చాలా ఉన్నాయండి ఇక్కడ. కలర్స్ అయితే చాలా డిఫరెంట్గా, చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ వాళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఇంకా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. మనకు నచ్చినట్టు కూడా చేస్తున్నారు. ఇవైతే ప్రైజెస్ ఎంతో అడిగి చూద్దాం ఇప్పుడు. మా షాప్ పేరు మనీ సారీ ప్రింటింగ్ డిజైనర్. ఏ ప్రింట్ కావాలన్నా మేము ప్రింటింగ్ చేస్తాం మేడం. ఎప్పుడు కావాలన్నా, అర్జెంట్ కావాలని వచ్చినా మేము చేయగలుగుతాం. 1 అవర్లో చేసిస్తాము. లేదు పాలిషింగ్ రోలింగ్ కావాలంటే 2-3 డేస్లో చేసి పంపిస్తాము. కొరియర్ సౌకర్యం ఉంది, రాపిడో సౌకర్యం ఉంది మా దగ్గర. రోలింగ్ కూడా చేస్తారు? రోలింగ్ కూడా చేస్తాం మేడం. ప్రైజెస్ ఎలా అండి? 900 మేడం. ఇది వైట్ క్లాత్ తెచ్చి డైయింగ్ చేసి మేమే చేస్తాం అన్నట్టు. డై చేసి మరి చేస్తారు? చేస్తాం. మొత్తం వీళ్ళే తయారు చేస్తారండి. మొత్తం వైట్ క్లాత్ తీసుకొచ్చి వీటిని మనకి నచ్చిన కలర్స్ లో వాళ్ళు తయారు చేసి పెడతారు. చున్నీ అన్ని కలిపి వస్తున్నాయి ఇందులో. మెటీరియల్ ప్యూర్ కాటన్. ఇదిగోండి ఇలా వస్తుంది. నేను పూర్తిగా ఓపెన్ చేయడం లేదు, ఎందుకంటే మీకు ఇలా చూపిస్తే తెలుస్తుంది. ఇది చున్నీ ఒకటి ఓపెన్ చేద్దామండి, ఎందుకంటే ఎంత లెంత్ ఉంది అనేది వాళ్ళకు కూడా 2.5 ఉంటుంది మేడం. 2.5 దేనికైనా 2.5 ఉంటుంది. ఇలా చాలా బాగుందండి. మెటీరియల్ అయితే నాకు చాలా స్మూత్ గా ఉంది. మనకి వేసవి కాలంలో ఇంకా బెస్ట్ అన్నమాట ఇలాంటి మెటీరియల్స్. సారీ, ఈ తర్వాత మనం పెట్టుకుందాం పక్కన పెట్టేసి. అవి ప్రింటెడ్ సారీస్ మేడం, కస్టమర్స్ వి ప్రింట్ చేసినాం అవి. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత అవి ఒకసారి చూపించేద్దాం. 2 సారీస్ ఉన్నట్టున్నాయి, అవి చూపించేద్దాం. చాలా బాగున్నాయండి. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను నా సారీకి ప్రింట్ వేయించుకోవడానికి. నాకు తెలిసి మీరు కూడా వేయించుకుంటారు చూసిన తర్వాత నా సారీస్ కూడా. ఈ కలర్ చూసారా? కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది. నాకు తెలిసి మాక్సిమం అన్ని ఒకటే క్లాత్. అన్ని ఒకటే క్లాత్ మేడం. కలర్స్ వేరు చేస్తాం. ప్రింటింగ్ వేరు, కలర్ వేరు. ఇవి మీరే స్టిచ్ చేస్తున్నారా? మేము వర్కర్స్ పెట్టి చేపిస్తారంట. ఈ కలర్ కాంబినేషన్స్ కూడా బాగా వచ్చాయి. చున్నీ అయితే పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. ప్యాంట్ అయితే ఇలా ప్రింట్ తోనే వచ్చింది. ఇది టాప్ ఎన్ని మీటర్స్ ఉంటుందండి? అది 2.5 ఉంటుంది మేడం. బాటమ్ 250, 225 బాటమ్ ఇచ్చినాము. కొన్ని మెటీరియల్స్ అయితే చూపిస్తున్నాను. తర్వాత కొన్ని సారీస్ కూడా వీళ్ళు ఆల్రెడీ తయారు చేసి ఉంచారు అన్నమాట. ఇవన్నీ కూడా మాక్సిమం ఇది ప్రైజెస్ చెప్పండి. వీటి డ్రెస్ అన్ని, ఇప్పుడు మీరు చూపించిన డ్రెస్సెస్ అన్ని కూడా 700 నుంచి 1050 దాకా అమ్ముతూనే ఉంటాం మేడం. ఉంటాయి. అంటే 600 అలా ఉండవు? 600 ఉన్నాయి మేడం. 700 నుంచి స్టార్ట్ అవుతాయి 1050 దాకా. మెటీరియల్ అయితే చాలా బాగుంది. చున్నీ కూడా చాలా పెద్దగా వచ్చింది. మీరు ఇంతకంటే తక్కువ ప్రైస్ అంటే ఉండవంట, కానీ క్లాత్ అయితే వర్తబుల్ అనిపిస్తుంది. క్లాత్ బట్టి ఉంటాయి మేడం. ఈ సారీస్ ప్రైస్ ఎలా అండి? ఇది 650 మేడం. ఇది 650. కలంకారీ బ్లౌజ్. కలంకారీ బ్లౌజ్ అంటండి. లాస్ట్ టైం చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు కదండి మీరు. సో ఇప్పుడు ఇవి మీకు చాలా తక్కువ ప్రైజెస్ లో కలంకారీనే చూపిస్తున్నాను, చూడండి. క్లాత్ చాలా బాగుంది, చాలా అఫీషియల్ గా ఉన్నాయి. మనం ఎక్కడికి అంటే టెంపుల్స్ కి, మంచి పార్టీస్ కి వెళ్ళాలన్నా గ్రాండ్ గా ఉన్నాయండి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ బయట అయితే నాకు బాగా పర్సనల్ గా చాలా నచ్చింది. నాకు తెలిసి తీసుకున్న తర్వాత మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఒకటి ఆర్డర్ పెట్టుకోండి. ఒక పీస్ కూడా మీరు సెండ్ చేస్తారు కదండి, ఒకటి ఆర్డర్ పెట్టుకోండి. వచ్చిన తర్వాత మెటీరియల్ చూసి మీరే ఆర్డర్ పెట్టుకుంటారు. ఖచ్చితంగా చాలా ఆర్డర్ పెట్టుకుంటారు.
కలంకారీ బ్లౌజ్. కలంకారీ బ్లౌజ్ చూసారా, చాలా మంది ఈ కలంకారీ ప్రింట్ తో సారీ మొత్తం ఉన్నాయండి. సారీ మొత్తం ఈ బ్లౌజ్ ఓకే. ఈ టెంపుల్ డిజైన్. ఓకే. సారీకి టెంపుల్ డిజైన్. కలంకారీలో డిఫరెంట్ స్టైల్లో చేశారనమాట, డిఫరెంట్ మోడల్లో చేశారు. చాలా బాగుందండి. ఇదిగోండి, ఇది మొత్తం బ్లౌజ్ అన్నమాట. బ్లౌజ్ అంతా ఇలా వచ్చి అంచుకు మాత్రం ఇలా వస్తుంది. సారీ మొత్తం ఇలా వచ్చి ఈ డిజైన్ లో మీకు ఇప్పుడు కలంకారీ ప్రింట్ వస్తుంది అనమాట. ఇదిగోండి, నేనైతే మైక్ తీసేసాను ఎందుకంటే మైక్ పెట్టుకుంటే ఒక్కరే మాట్లాడడానికి అవుతుందని చెప్పి. ఇదిగోండి, ఈ సారీ ఎంతండి? 650 పడుతుందండి. దీనికి ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది. ప్లెయిన్ వచ్చేసి అంచు వస్తుంది అనమాట, దాని మీద డిజైన్ వస్తుంది. ఇవన్నీ కలంకారీ సారీస్ ప్రింట్సేనండి. ఇదిగోండి, బ్లూ కాంబినేషన్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. దాని మీద లైట్ గా చిన్నగా బ్లాక్ అండ్ రెడ్ ప్రింట్ తో వచ్చింది డిజైన్. ఇది కోటా కాటన్ కదండి, కోటా కాటన్ అన్నమాట. దీని ప్రైస్ అండి 700 ఉంటుంది. ఇంకా సారీస్ ని బట్టే ప్రైజెస్ ఉంటాయండి. ప్రతి దాన్ని నేను ప్రైస్ అయితే చెప్పట్లేదు, మళ్ళీ మీరు నన్ను వీడియోలో తిట్టుకోవద్దు, కామెంట్స్ లో పెట్టద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అలా కొన్ని సారీస్ నేను చెప్తున్నాను, మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళని అడిగితే వాళ్ళే మీకు ప్రైస్ పెట్టేస్తారు. ఇది ఎలా పడొచ్చు అండి? 600. ఇది 600 పడుతుందంట. బట్ డిఫరెంట్ గా ఇలా మీకు డిజైన్ అయితే వచ్చింది. బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్. ఇలా మధ్యలో చివర జరీ వచ్చింది అనమాట, జరీ అంచులాగా వచ్చింది. మధ్యలో కూడా వచ్చింది జరీ వర్క్. ఇలా వర్క్ కాదు, లైన్స్ వచ్చేసినాయి అనమాట. ఇదిగోండి, ఇదొక మోడల్ అనమాట. ఇదొక సారీ, మొత్తం అన్ని కూడా కాటనే. ఆల్రెడీ చెప్పారు కదా, వైట్ క్లాత్స్ మీద వీళ్ళు ఓన్ గా వేసే ప్రింట్స్ అనమాట. లాస్ట్ కూడా జరీ అంచు ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయండి క్లాత్లు అయితే. ఇలా నేనైతే కొన్నే చూపిస్తున్నాను మీకు, ఇంకా చాలా ఉన్నాయి, లాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. ఇందాక నేను మీకు ఒక డిజైన్ పేపర్స్ చూపించినట్లయితే అవి 500 డిజైన్స్ అయితే ఉన్నాయంటండి, వీటి మీద వేసే ప్రింటర్స్. ఇదిగోండి, బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది. కలర్స్ అయితే మ్యాచింగ్ కుదిరేలాగానే అంచుకి తగ్గట్టు వేస్తున్నారండి. నేను ఫస్ట్ ఇదేంటి గ్రీన్ వేస్తున్నారు అనుకున్నాను, కానీ డార్క్ కలర్ గ్రీన్ తో స్టార్ట్ చేశారు. కనిపిస్తుందో లేదో అనుకుంటే వాళ్ళు ఫినిష్ చేసే టైంకి మాత్రం ఎక్సలెంట్ గా వచ్చిందనమాట. అక్కడ గీతా గారు అనమాట, ఇప్పటి వరకు మనతో పాటు ఉన్నామే. ఆమెనే కలర్ ఆప్షన్స్ కూడా చెప్పారు, డిజైన్స్ ఆప్షన్స్ కూడా నాకు చెప్పారనమాట, దేని మీద ఏది వేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి. చూస్తున్నారు కదా, సగంలోనే మీకు ఎంత అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఒక లేయర్ వేశారు, తర్వాత ఇంకో లేయర్ వేస్తున్నారు. అలా 3-4 టైమ్స్ వేశారనమాట. అంటే ఒక్కసారిగా అన్ని కలర్స్ వేయడానికి అవ్వదు కాబట్టి ఒక్కొక్క లేయర్ లాగా వేసుకుంటూ వెళ్ళారు. నాకైతే చాలా బాగా అనిపించింది. వీళ్ళైతే కలర్ కలిపి అక్కడ దానికి వేసే విధానం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మొత్తానికి కలంకారీ డిజైన్స్ వాళ్ళు హోల్సేల్ గా అమ్మే వాళ్ళ దగ్గరికి, మ్యానుఫ్యాక్చర్స్ దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకొచ్చి చూపిస్తున్నందుకు, వాళ్ళ డీటెయిల్స్ మీకు చెప్తున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో నాకు ఏ ప్రాఫిట్ కూడా లేదు. అండ్ నా 2 సారీస్ కూడా నేను మనీ పే చేశానండి. అలానే తర్వాత వేయించుకునే సారీస్ కూడా నేను పే చేశాను. సింపుల్ గా చాలా చాలా బాగుంది. బయట అయితే ఇలా దాండియా డిజైన్ వచ్చింది. ఇది మొత్తం ఇంకా లాస్ట్ ఫైనల్ గా అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఆల్రెడీ అయిపోయింది వేయటం మొత్తం, ఇది ఆరిపోయిన తర్వాత అన్ని చూస్తే. ఇప్పుడు మన సెకండ్ సారీ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కువ టైం ఏం తీసుకోవట్లేదండి, చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇదిగోండి, ఇది సెకండ్ సారీ. దీనికి ఒక ప్రింట్ చెప్పాము, అది ఆల్రెడీ ఆరబెట్టేశారు. నేనైతే ఇంకా 1 అవర్ కూడా అవసరం లేదంట, ఆరిన వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. నేనైతే మీకు చూపించేసిన తర్వాత నేను దానికి ఐరన్ చేపిస్తాను, నేను అక్కడ చేయించుకుంటాను. చాలా ఎగ్జైటింగ్ గా అయితే ఉంది. ఈ సారీ కూడా ఎలా వస్తుంది, ఆ సారీ అయితే చాలా బాగా వచ్చింది మరి. పట్టు సారీస్ మీద ఇంకా ప్లెయిన్ సారీస్ ఉంటాయి కాబట్టి మనం వాడే ఉంటాం కాబట్టి, మీకు ఇలా కలంకారీ లాగా చేయించుకోవాలి అనుకుంటే ఇలా ఇచ్చేసుకోవడం బెస్టే. తక్కువ ప్రైస్ కూడా 350 రూపీస్ తీసుకుంటున్నారు, చాలా బెస్టే కదా మరి.
రెండోసారి కూడా స్టార్ట్ చేశారండి. ఆల్రెడీ ఒక ప్రింట్ అయితే వేయటం స్టార్ట్ చేశారు. ఒక లేయర్ అయితే స్టార్ట్ చేశారనమాట. నాకు చూడగానే అబ్బా అనిపించింది. వాళ్ళు చెప్పినప్పుడు కంటే వేసిన తర్వాత బాగుందన్నమాట. ఎప్పుడెప్పుడు కట్టుకుంటానా అని చాలా ఎగ్జైటింగ్గా అయితే ఉంది. నా చేతికొచ్చిన తర్వాత అది చాలా బాగా అనిపించింది ఫీల్ అన్నమాట. ఇది నేను ముందు చూసిన సారీయేనా ఇంత అందంగా తయారైందని. కానీ వాళ్ళు కష్టపడుతున్న దానికి ఫలితం అయితే ఉందండి. చాలా బాగా వేశారు. మీరే చూడొచ్చు దగ్గరుండి. ఈ ప్రింటింగ్ మొత్తం అసలు ముందుకి తర్వాతకి ఎంత డిఫరెన్స్ ఉంది. చాలా అందంగా ఉందన్నమాట. కాటన్ సారీస్ అయితే ఇంకా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇది అంత కాటన్ కాదు. ప్యూర్ కాటన్ కాదు. కానీ కాటన్ మిక్సింగ్ అన్నమాట. అంత అందంగా కనిపిస్తుంది. సిల్క్ సారీస్ మీద కంటే కూడా సిల్క్ సారీస్ మీద కూడా చాలా బాగున్నాయన్నమాట. అయితే మంచి ఎండలో అయితే వాళ్ళు వర్క్ చేస్తున్నారండి. దానికోసమైనా నేను వాళ్ళకి చాలా హెల్ప్ చేసిందాన్ని అవుతాను అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా. బయట ఎండ చాలా భయంకరంగా ఉంది. నేను మధ్యాహ్నం వెళ్ళొచ్చానన్నమాట. 12 గంటలకు వెళ్ళి నేను వచ్చేసరికి 3, 4 అయిపోయింది ఇంటికొచ్చేసరికి. మొత్తానికైతే నా 2 చీరలు ఫినిష్ అయిపోయాయి. హలో అండి. ఇప్పుడైతే నేను ప్రింటింగ్స్ వేయించుకొని నా సారీస్ అయితే తీసుకొని ఇంటికొచ్చేసాను. చాలా ఎండగా ఉంది బయట. చూపిస్తాను ఇప్పుడు. ఇది నా ఓల్డ్ సారీ అన్నమాట. నేను ఒక్కసారే కట్టుకున్నాను ఇది. 4 ఇయర్స్ అయింది నేను కట్టుకొని. చాలా షైనింగ్ ఉంటుంది. ఉప్పాడ పట్టు మీకు తెలిసే ఉంటుంది కదా! అదే ఈ సారీ. దీని మీద నేను ఇప్పుడు ఇలా కలంకారీ ప్రింట్ వేయించానండి. అసలు వీడియోలో కంటే కూడా బయట చాలా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి మొత్తం సారీ మొత్తం ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది. చూడండి మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను. ఇలా సారీ మొత్తం అయితే వచ్చేస్తుంది. మీకు నచ్చిన కలర్స్ వేయించుకోవచ్చు. నేను వాళ్ళ ఆప్షన్‌కే వదిలేసానన్నమాట కలర్స్ వేయమని చెప్పేసి. బయటకైతే ఇలా వేశారు. ఇదిగోండి. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. సింపుల్‌గా గ్రీన్ కలర్ అయితే ఏశారు వాళ్ళు. చాలా బావుంది కదా! నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏంటంటే ఈ సారీ మొత్తం ప్లెయిన్‌గా వస్తుంది. అయితే ఇది అలానే వాడకుండా ఉంచేసాను. మరీ ప్లెయిన్‌గా ఏం కడతామని నా దగ్గర గ్రీన్ అండ్ పింక్ కలర్ సారీస్ చాలానే ఉన్నాయి. లేటెస్ట్‌గా కూడా నేను తీసుకున్నాను. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా పెట్టాను మీకు ఆ సారీ పింక్ అండ్ గ్రీన్. కాకపోతే ఏంటంటే ఉప్పాడ పట్టు సారీ అంటే నాకిష్టం. అప్పట్లో నేను 2200కి అలాగా ఆన్‌లైన్‌లోనే కొనుక్కున్నాను. ఇప్పుడు దీన్ని కొత్తగా చూడాలనిపించింది. సో, కలంకారీ ప్రింట్ అయితే వేయించానన్నమాట. ఇది 350 రూపీసే అయ్యింది నాకు. మళ్ళీ నాది పాత చీర కాస్త కొత్తగా అయిపోయిందన్నమాట ఇది. నేనిప్పుడు ఇది ఎప్పుడెప్పుడు కట్టుకుంటానా అని ఎక్సైటింగ్‌గా ఉంది నాకైతే. చాలా బాగుంది కదండీ! అలానే ఇంకొక సారీ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది ఆరెంజ్ కలర్ సారీ. ఇది కూడా నేను మా అబ్బాయికి 2 ఇయర్స్ ఉండేటప్పుడు తీసుకున్న సారీ ఇది. అప్పట్లో ఎప్పుడో చాలా ఇష్టంగా తీసుకున్నాను. సారీ మొత్తం ప్లెయిన్‌గా వస్తుంది. ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా నేను ప్లెయిన్‌గా తీసుకువెళ్తే వాళ్ళే నాకు కలర్ ఆప్షన్స్ అయితే చెప్పారు. ఒకవేళ మీకు వేరే కలర్స్ వేయించుకోవాలనిపిస్తే వాళ్ళని క్లియర్‌గా అడిగి వేయించుకోండి. ఇదిగోండి. ఇప్పుడు నా చీర మళ్ళీ కొత్తగా ఇలా మారిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే అలా కూడా కట్టేసాను ఈ సారీని ప్లెయిన్‌గా కూడా కట్టేసాను. అండ్ ఈ ప్రింట్ అయితే నేనే సెలెక్ట్ చేసుకున్నాను ఏవి కావాలి అని చెప్పేసి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఈ సారీ. ఎప్పుడెప్పుడు కట్టుకుంటానా అన్నట్టుంది. దీనికి ఆల్రెడీ జెరీ అంచు అండ్ వైలెట్ కలర్ అంచు వచ్చేసాయన్నమాట. అంచుల మీద వేయకుండా వాళ్ళే కొంచెం పైనుంచి వేశారు. అదే కలర్ కాంబినేషన్‌లో. ఇదంతా కూడా మీకు హైలైట్ చేశారు. చూడండి. మొత్తం కూడా మీకు అవుట్‌లైన్ అంతా కూడా వైలెట్ కలరే వచ్చింది. డార్క్ బ్లూ లాంటి వైలెట్ ఇది. ఇంక్ కలర్ లాగా కొంచెం వైలెట్ కలర్ లాగా అలా కనిపిస్తుందన్నమాట. చాలా బాగుంది. నేనైతే వెంటనే తీసుకొచ్చేసానండి. నాకైతే 1 అవర్ కూడా పట్టలేదన్నమాట. వెంటనే వేసేశారు. ఒక 10 మినిట్స్‌లోనే వాళ్ళు వేసేస్తున్నారు. ఒక 5 మినిట్స్‌లోనే ఇది ఆరిపోతుంది కూడానండి ఎండ వల్ల. అదే వాళ్ళు చలికాలం, వర్షాకాలంలో అయితే మాత్రం ఆరడానికి కొంచెం టైం పడుతుంది కదా! వాళ్ళకి ఖచ్చితంగా ఒక వర్షాకాలం అయితే 1 డే పడుతుందనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఫ్యాన్స్ కింద ఆరబెడతారు కాబట్టి ఎండలో ఆరబెట్టలేరు. తర్వాత ఏంటంటే చలికాలంలో వాటిల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళకి 1 ఆర్ 2 అవర్సే పడుతుంది.
ఎండ వచ్చిన దాన్ని బట్టి, గాలి వచ్చిన దాన్ని బట్టి, కాకపోతే తొందరగానే ఆరిపోతున్నాయండి. కలర్స్ అయితే పోవు అని చెప్పేసి గట్టిగా చెప్పారు వాళ్ళు. చాలా జెన్యూన్‌గా ఉన్నారండి. వాళ్ళైతే వాళ్ళే కాల్స్ కూడా చేస్తారు. ఒకవేళ ఫోన్స్ వాళ్ళు మీరు చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోయినా రిటర్న్ వాళ్ళే కాల్ చేస్తున్నారు. రిప్లైస్ కూడా చాలా బాగా ఇస్తున్నారు వాళ్ళు కూడా. మీరు ఒక్కసారి అందరూ తిట్టుకోకుండా కొంచెం పేషెంట్‌గా ఉండండి. ఒక మెసేజ్ దగ్గర మీరు 2, 3 మెసేజెస్ టైం తీసుకొని పెట్టండి. ఒకవేళ మీరు ఈరోజు మెసేజ్ పెట్టారు, రిప్లై ఇవ్వకపోతే తర్వాత ఈవినింగ్ గాని, రేపు మార్నింగ్ గాని అలా పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి కూడా లాట్స్ ఆఫ్ మెసేజెస్, కాల్స్ వస్తాయి. అలానే వాళ్ళకి అక్కడ వర్క్ కూడా అలానే ఉంటుంది కదండీ! మీరే అర్థం చేసుకోవాలి. అంటే బిజినెస్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది. దగ్గరుండి చూసాం కాబట్టి అది మాకు కూడా తెలుస్తుందనమాట. సరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే నేను చాలా ఎండలో వెళ్ళొచ్చాను. వాళ్ళు కూడా పాపం ఎండలోనే చేస్తున్నారండి. రేకుల కింద చేస్తున్నారు. నేను అది వీడియో తీశాను కదా! మీరు ముందు చూసే ఉంటారు. వాళ్ళు చాలా కష్టపడి చేస్తున్నారు. ఎవరిని కూడా తక్కువ చేసి కామెంట్స్ అయితే పెట్టకండి. లాస్ట్ వీడియోలో కొన్ని కొన్ని కామెంట్స్ అయితే నాకు నచ్చలేదు. మేబీ వాళ్ళు రిప్లై ఇవ్వడం లేట్ అవ్వచ్చేమో గానీ, వాళ్ళు చేసే కష్టానికి, వాళ్ళు చేసే వృత్తి పని అనేది ఏదైతే ఉందో, అది చాలా కష్టమైన పనండి. ఏ బిజినెస్ అయినా కూడా. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వీడియో కూడా మేము చాలా కష్టపడి తీస్తాము. దానికోసం ఇంత టైం అని స్పెండ్ చేస్తాము. ఈ వీడియో మా కోసం తీస్తున్నాం. అలాగే మీకోసం కూడా తీస్తున్నాము. మనకి వీడియో చూసే 1000 మందిలో 10 మందికి నచ్చకపోవడం వెరీ కామన్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒకటే టేస్ట్ కాదు కదా! కాకపోతే మీరేంటంటే పెట్టే కామెంట్స్ చూసి పెట్టండి. ఒకవేళ మీకు నచ్చకపోతే అసలు చూడొద్దు. ఓపెన్ కూడా చేయొద్దు. చూసి ఇంతసేపు ఎందుకు పెట్టారు అది ఇది అని అడుగుతున్నారు కదా! వివరంగా పెట్టాలి కాబట్టి చూసేవాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత పెద్ద వీడియో అయినా సరే చూస్తారు. అది కూడా అంత పెట్టాల్సిన అవసరం ఉంటేనే అంత పెద్ద వీడియో పెడతాను గానీ, లేదంటే నేను కూడా 10, 15 మినిట్స్‌లో పెట్టేస్తాను. కాకపోతే వాళ్ళు చేసే ప్రాసెస్ వాళ్ళ దగ్గర ఏ కలెక్షన్ ఉంది, వాళ్ళు ఎంత బాగా వివరించి వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనేది నేను నా వృత్తి ధర్మంగా నేను వీడియో తీసుకొని పెడుతున్నాను. నచ్చకపోతే దయచేసి మీరు చూడొద్దు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అంతేగాని మీ కామెంట్స్‌తో మమ్మల్ని హర్ట్ చేయొద్దు. ఓకేనా? థాంక్ యూ ఎవరీవన్. అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. చాలా మందికి ఇలాంటి వీడియోస్ నచ్చుతాయి కదా! వాళ్ళకి షేర్ చేయండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే. అలానే జెంట్స్‌కి కూడా చెప్తున్నాను. మీ ఆడవాళ్ళకి ఎవరికైనా ఇలాంటివి అవసరం ఉంటాయేమో శారీస్ గురించి, క్లాత్స్ గురించి, షాపింగ్స్ గురించి వాళ్ళకైతే మా వీడియోస్‌ని షేర్ చేయండి. రాజుగారి అమ్మాయి మానసరాజ్ నా ఛానల్ నేమ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.